హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లవి దగ్గర నుండి మీనాక్షిని కాపాడి మీనాక్షి భర్త అవని కన్న తండ్రి నేనే అని అందరి ముందు బయటపెట్టిన చక్రధర్ మాటలు విని షాక్ అయిన పల్లవి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ తాగిన మైకంలో అవని ఫోటోకి బదులుగా తన ఫోటో రౌడీలకు పంపిస్తాడు. ఇక అది చూసిన రౌడీలు, సరే సార్, రేపు ఉదయాన్నే ఇతని పని అయిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక చక్రధర్ తెల్లవారి ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది గమనించిన రౌడీలు, ఒరేయ్, మన సార్ పంపించింది ఇతని ఫోటోనేరా, ఇతన్ని లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక ఆ రౌడీలు వ్యాన్ తీసుకొని చక్రధర్ని యాక్సిడెంట్ చెయ్యబోతూ ఉంటారు. ఇక అది గమనించిన అవని, చక్రధర్ గారు జరగండి, వ్యాన్ వస్తుంది అని ఎంత చెప్పినా చక్రధర్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇక అది చూసిన అవని వెంటనే తన ప్రాణాలకు తెగించి చక్రధర్ని పక్కకి లాగుతుంది. ఇక దాంతో అవనికి చక్రధర్కి తలకి బలంగా గాయమవుతుంది. ఇక ఇంతలోనే అవని పైకి లేచి, ఎవరైనా ఉన్నారా, సహాయం చెయ్యండి అని చెప్పి ఇక అవని అందరితో కలిసి చక్రధర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇక డాక్టర్ చక్రధర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే బయటికి వచ్చి, అమ్మ, చక్రధర్ తీసుకొచ్చింది మీరేనా అనగానే అప్పుడు అవని, అవును సార్, నేనే. అతనికి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అనేసరికి అప్పుడు డాక్టర్, చూడమ్మా, అతని తలకి బలంగా గాయమైంది, బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి అనగానే అప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ చెప్పండి అనగానే ఇక డాక్టర్ ఓ పాజిటివ్ అమ్మా అని అంటాడు. వెంటనే అవని, డాక్టర్, నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్, సిస్టర్, ఈవిడని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పగానే ఇక సిస్టర్ అవనిని లోపలికి తీసుకువెళ్ళి చక్రధర్కి బ్లడ్ ఇప్పిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే చక్రధర్ స్పృహలోకి వస్తాడు. ఇక డాక్టర్, మిమ్మల్ని కాపాడింది తనే అని చెప్పగానే ఇక చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చక్రధర్, నువ్వా నన్ను కాపాడింది అనగానే అప్పుడు అవని, చూడండి సార్, మిమ్మల్ని చంపాలన్న ఉద్దేశం మాకు లేదు, కానీ నువ్వు మా కన్న తండ్రివని మేము అనుకుంటున్నాం, అంతేకాని నువ్వు మాత్రం మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పండి ప్లీజ్, మా అమ్మని ప్రాణాలతో మాకు అప్పగించండి, మా కన్న తండ్రివని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మేము ఏదో ఒక చోట బ్రతుకుతాం, కానీ మా అమ్మని చంపాలని అనుకోవద్దు, మా అమ్మ నీ దగ్గరే ఉందని నాకు అర్థమవుతుంది అని అవని అంటుంది. ఆ మాటలు విన్న చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో, అంటే అవనికి నా మీద ఎంతో కోపం ఉన్నా ఏదో ఒక మూలన కన్న తండ్రి అనే ప్రేమ ఉంది, అందుకే నేను చావు బ్రతుకుల మధ్య ఉంటే అవని నన్ను కాపాడింది, కానీ నేను వాళ్ళనే అర్థం చేసుకోలేకపోయాను, నా కన్న పిల్లలని అందరితో చెప్పలేకపోయాను, తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడింది అంటే తను నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కూతురు కాబట్టే తనకి నా పైన ఇంత ప్రేమ ఉంది, కానీ నేను వాళ్ళని ఇన్ని రోజులు బాధ పెట్టాను, ఆ మీనాక్షిని చంపాలనుకున్నాను, అవనిని భరత్ని చంపేస్తే నాకు శత్రుశేషం లేకుండా అయిపోతుందనుకున్నాను, కానీ వీళ్ళ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను, ఎలాగైనా ఇప్పుడు అవనిని నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక చక్రధర్, అమ్మ అవని, ఒకసారి ఇలారా అనగానే అప్పుడు అవని చక్రధర్ దగ్గరికి వస్తుంది. ఏంటండి అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ, అండి కాదమ్మా, ఒక్కసారి నన్ను నాన్న అని పిలువు అని అనగానే ఇక అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అప్పుడు చక్రధర్ వెంటనే తన 2 చేతులెత్తి అవనికి దండం పెడుతూ, అమ్మ అవని, నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, నా భార్యని నా పిల్లలని చంపాలనుకున్నాను, నాకు బుద్ధొచ్చిందమ్మా, చూడు, నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు, ఇప్పటికైనా నేను నిన్ను క్షమాపణ అడిగి మీరే నా పిల్లలని, మీనాక్షి నా భార్యని
అందరి ముందు ఒప్పుకోకపోతే నా అంత మూర్ఖుడే ఉండడు. అమ్మ అవని, ఒక్కసారి నన్ను నానా అని పిలువమ్మా అని చక్రధర్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు అవని, చూడండి, నేను నానా అని పిలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మీరు మాత్రం ముందు మా అమ్మ ఎక్కడ ఉందో తీసుకురండి. మా అమ్మే మీ భార్య అని అందరి ముందు చెప్పిన రోజే నేను నిన్ను నానా అని పిలుస్తాను అని పల్లవి అనగానే ఆ మాటలు విన్న చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ అవని కన్న కూతురు చేత నానా అని పిలిపించుకోలేని దుర్మార్గుణ్ణి నేనేనమ్మా. నేను చేసిన ఆ దుర్మార్గుల పనులకు నాకు సరైన శిక్షే వేశారమ్మా. చూడమ్మా, మీ అమ్మ ఎక్కడ ఉన్నా కాపాడి నేను తీసుకొస్తాను. అందరి ముందు మీనాక్షి నా భార్య, అవని భరత్లు నా సొంత పిల్లలని అందరి ముందు చెప్తాను అని చెప్పి చక్రధర్ అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి, సరేనండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అవని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ మాత్రం ఎలాగైనా పల్లవికి తెలియకుండా మీనాక్షిని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. అందరి ముందు నా గురించి నిజం చెప్పాలి. పాపం ఎన్ని రోజులు నా కోసం మీనాక్షి ఎన్నో అవమానాలు పడ్డది. అందరి ముందు తలదించుకుంది. భర్త ఉండి కూడా అందరూ అన్న మాటలను భరిస్తూ ఉంది. లేదు, ఇక మీనాక్షిని అలా చెయ్యకూడదు అని చెప్పి ఇక చక్రధర్ వెంటనే పల్లవికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రావడంతో పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నాన్న, ఆ అవని చచ్చిందా అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ, ఆ అవని గురించి తర్వాత, ముందు మీనాక్షి ఎక్కడ ఉంది, తన గురించి నువ్వు సరే చిన్న అంచనా వెయ్యొద్దు. ఎలాగైనా అవని ఆ మీనాక్షిని కాపాడి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఆ మీనాక్షి ఎక్కడ ఉందో చెప్పు, నేను తనని తీసుకువెళ్ళి వేరే చోట బంధిస్తాను అని చెప్పగానే అప్పుడు పల్లవి ఇక చక్రధర్ మాటలు నమ్మి, సరే నానా అని చెప్పి ఇక మీనాక్షి ఎక్కడ ఉన్నా ఆ అడ్రస్ చెప్తుంది. ఇక వెంటనే చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. ఇక అది చూసిన మీనాక్షి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఇలా కిడ్నాప్ చేసి చంపే బదులు ఒక్కసారే నీ చేతులతో చంపేయండి. నేను భర్త ఉండి కూడా లేనట్టు అందరితో మాటలు పడుతున్నాను. అందరి ముందు తలదించుకుంటున్నాను. నా పిల్లలకి తండ్రి ఇతనే అని అంతమందిలోనూ చెప్పుకోలేకపోతున్నాను. చూడండి, ఇక నాకు సహించే ఓపిక, భరించే శక్తి రెండూ లేవు. నేను వెంటనే నన్ను చంపేయండి అని మీనాక్షి చక్రధర్తో అంటూ ఉంటుంది. అప్పుడు చక్రధర్ మీనాక్షి మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు మీనాక్షి, ఇన్ని రోజులు నేను తప్పు చేశాను. నీ మంచి గుణం తెలుసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. నిన్ను చంపాలనుకున్నాను. కానీ ఈరోజు నాకు యాక్సిడెంట్ జరిగింది. నా కన్న కూతురే నన్ను కాపాడింది, అదే అవని అని చెప్పగానే మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటండి మీరు చెప్పేది? మీ నోటితో అవనిని మీ కన్న కూతురని ఒప్పుకుంటున్నారా అనగానే అప్పుడు చక్రధర్, చూడు మీనాక్షి, ఒప్పుకోవడం కాదు, అందరి ముందు మీనాక్షి నా భార్య అని, అవని భరతులు నా కన్న పిల్లలని అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఇక చక్రధర్ మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన రౌడీలు, అదేంటి సార్, మీనాక్షిని తీసుకువెళ్తున్నారు అనగానే అప్పుడు చక్రధర్, చూడు, నేను పల్లవికి చెప్పాను, అదంతా మేం చూసుకుంటాం, మీకు అనవసరం అని చెప్పి ఇక రాజేంద్ర మీనాక్షిని తీసుకొని డైరెక్టు రాజేంద్ర ఇంటికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, బావగారు, అక్షయ్, అవని అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక చక్రధర్ మీనాక్షిని తీసుకొని రావడం చూసి పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, నాన్న మీనాక్షిని తీసుకొచ్చాడేంటి? నేను మీనాక్షిని కిడ్నాప్ చేశాను కదా, మరి తనని కాపాడి ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? తని ప్రాణాలు అక్కడే తీసేయక అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటే అప్పుడు చక్రధర్ని చూసిన అక్షయ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే చక్రధర్ కాలర్ పట్టుకొని, ఒరేయ్, మళ్ళీ మా అత్తయ్యని ఏం చెయ్యాలని ఇక్కడికి తీసుకొస్తున్నావురా? అయినా మా అత్తయ్య కోసం
మేము ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, కానీ మాకు ఎంతకీ కనిపించలేదు. మరి నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వే కదా మా అత్తయ్యని బంధించింది అని అక్షయ్ చక్రధర్ కాలర్ పట్టుకొని చక్రధర్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న చక్రధర్ చాలా బాధపడుతూ, అక్షయ్ అన్నీ వివరంగా చెప్తాను, కాస్త ఆగు అని చెప్పి అనగానే ఇక పల్లవి, అక్షయ్ మీరు ఆగండి అని చెప్పగానే ఇక అక్షయ్ చక్రధర్ కాలర్ వదిలిపెడతాడు. ఇక ఆ పల్లవి మాత్రం, ఏంటి నానా ఇక్కడికి వచ్చావేంటి? అయినా ఆ మీనాక్షి నీకెక్కడ కనిపించింది? నువ్వెందుకు తీసుకొచ్చావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్ వెంటనే, పల్లవి నువ్వు కాస్త ఆగుతావా అనగానే అప్పుడు పల్లవి, నానా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని పల్లవి అంటుంది. అప్పుడు చక్రధర్, పల్లవి నీకు ముందే చెప్తున్నాను, నువ్వు కొంచెం ఆగు, అసలు నిజం నేను చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి చక్రధర్ అనగానే అప్పుడు అక్షయ్, ఏంటి చెప్పు, ఏంటా నిజం అనేసరికి అప్పుడు చక్రధర్, చూడు అక్షయ్, ఇన్ని రోజులు మీనాక్షి ఎవరో మీకు తెలియదు, మీనాక్షికి నాకు ఏంటో సంబంధం కూడా మీకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, మీనాక్షి నా భార్య, అవని భరతులు ఇద్దరు నా కన్న పిల్లలు, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు. నేను మీనాక్షిని ఎలాగైనా చంపేస్తే ఇక తన నుండి ఎటువంటి నిజం ఎవరికీ తెలియదనుకున్నాను. నేను మీనాక్షిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, తనతో ఇద్దరు పిల్లలను కన్నాను. ఆ తర్వాత రాజేశ్వరితో పెళ్లి చేసుకొని మీనాక్షిని వదిలేశాను. ఆ రోజు నుంచి మీనాక్షి నా పేరు ఎవరికీ చెప్పకుండా తన పిల్లలని సాది పెద్ద చేసింది అని ఇక చక్రధర్ అందరి ముందు చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. వెంటనే చక్రధర్ కాలర్ పట్టుకొని, నానా ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ దరిద్రం నీ భార్య ఏంటి? ఈ అవని నాకు అక్కేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొట్టి, చూడు, ఇన్ని రోజులు అవని మీనాక్షి గురించి అర్థం చేసుకోక నేను వాళ్ళని చంపాలనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అవని నా కూతురు. ఇన్ని రోజులు నేనే వాళ్ళ కన్న తండ్రి అని ఎవ్వరి ముందు చెప్పలేదు, కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను, మీనాక్షి నా భార్య, అవని భరతులు నా కన్న పిల్లలు అని చక్రధర్ అందరి ముందు నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ మాటలు విన్న మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే తన రెండు చేతులెత్తి దండం పెడుతూ, చూడండి, ఈ మాట కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను, కానీ మీ ఆస్తి కోసము కాదు, అంతస్తుకు కోసము కాదు, నా పిల్లలకి తండ్రి చక్రధర్ అని అందరికీ తెలియడం కోసమే నేను ఇలా చేశాను తప్ప మీ ఆస్తిలో వాటా తీసుకోవడానికి కాదు అని చెప్పి వెంటనే మీనాక్షి తన దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ని రాజేంద్రకి ఇస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రాజేంద్ర, లేదు మీనాక్షి, నేను నిజంగానే చెప్తున్నాను, నా ఆస్తి మొత్తం అవని పేరు మీదే రాశాను, నా ఆస్తికి వారసురాలు అవనే అని చక్రధర్ అనడంతో ఇక పల్లవి, నానా మరి నా పరిస్థితి ఏంటి అనేసరికి అప్పుడు చక్రధర్, చూడు పల్లవి, ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మ రాజేశ్వరిని ఊహించుకుంటున్నావు, కానీ నిన్ను కన్న తల్లి ఎవరో కాదు, మీనాక్షి అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, ఈ మీనాక్షి నా కన్న తల్లి ఏంటి? లేదు, మా అమ్మ రాజేశ్వరి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర, చూడు పల్లవి, అప్పుడు మీ అమ్మ మీనాక్షి ఒక్కసారే హాస్పిటల్లో బిడ్డను కన్నారు, కానీ రాజేశ్వరి కూతురు చనిపోయింది. ఇంతలోనే అది చూసిన మీనాక్షి నా బాధ భరించలేక ఇక తనకు పుట్టిన నిన్ను తీసుకువచ్చి రాజేశ్వరికి అప్పగించింది. దాంతో రాజేశ్వరి తనే నువ్వు సొంత కూతురువని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది, కానీ నీ కన్న తల్లి ఈ మీనాక్షే అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మీనాక్షి దగ్గరికి వచ్చి అమ్మా అని పిలవగానే ఇక మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ పల్లవి, ఇన్ని రోజులు నువ్వు నా కూతురివని నాకు తెలిసినా కూడా ఈ నిజం బయట పెట్టలేకపోయాను, ఎందుకంటే నా మీద ఇంత కోపంగా ఉన్న నువ్వు
తల్లిని నేనే అని చెప్తే నమ్మవు కాబట్టే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని మీనాక్షి అంటుంది. ఆ మాటలు విన్న పల్లవి చాలా బాధపడుతూ వెంటనే మీనాక్షి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఈ విధంగా చక్రధర్ని కాపాడిన అవని అందరి ముందు మీనాక్షి నా భార్య, అవని భరతులు నా కన్న పిల్లలని అసలు నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన చక్రధర్ షాక్లో పల్లవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.